172,000 ఓటింగ్ మాచర్ల నియోజకవర్గం 120,000 మంది వచ్చారు ఈ రోజు మీటింగ్ కి. ఈసారి మాచర్లో ఇన్ఛార్జి దింపడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భయం మొదలైంది అంటున్నారు. ఏమి లేదు ఈ ఉత్తమ మాటలు. వాళ్ళకి భయం అయ్యి ముందు చెప్పుకోవటమే. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు ఏమీ చేయలేరు. గెలవడం గ్యారంటీ. 50,000 మెజార్టీతో గెలవలేదు. పిన్నెల రాకేష్ రెడ్డి గెలవలేదు. 50,000 మెజార్టీ వస్తుంది. దాని వల్ల వాళ్ళే నష్టపోతారు. ఏమి లేదు. ఆ జనసేనకి అసలే లేదు. బూడిద రాసుకోవటమే. ఎవరు వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ వల్ల ఏది కాదు. ఆ ఫ్యాన్స్ అంత కుర్రోళ్ళు. వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఫ్యాన్స్ సినిమాలు చూద్దాము, ఓటు మడుగు మా జగన్కి అంటున్నారు. ఓటు జగన్కి. జై జగన్. ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, రైతులకు ఎలాంటి మంచి జరగబోతుంది? రైతులకి ఇంతవరకు బ్రహ్మాండంగా చేశాడు. దశాబ్దాల నాటి కల కదా ఈ ప్రాజెక్టు 72 సంవత్సరాల కళని నెరవేరుస్తున్నారు. ఇంకా ఈసారి గవర్నమెంట్ రాగానే 5 సంవత్సరాలు ప్రాజెక్ట్ పూర్తయిపోద్ది. మాకు పూర్తి నమ్మకం. రైతులకి ఇంత మంచి చేస్తాం. జగన్ గారికి మీరు ఏం చెప్తారు? జగన్ గారు చూస్తే ఈ వీడియో జగన్ గారికి ఏం చెప్తారు? జగన్ గారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. మా అందరినీ బాగా చూసుకుంటున్నాడు. ఆయన కుటుంబ సభ్యుల మాకు ప్రతి ఒక్కటి, పిల్లలకు గాని రైతులకు గాని మాకు సబ్సిడీ గాని అన్ని బాగిస్తున్నాడు. ఆయన ఇంకొక 15-20 సంవత్సరాలు ఆయన సల్లంగా ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా. మళ్ళీ గెలిపిస్తాం. మా వయసు ఉన్న ఆయనే గెలిపిస్తాం. జై జగన్. ఏమి రాలేదా అసలు? అరెస్ట్ సానుభూతి ఏమీ లేదు. అక్కడ పబ్లిక్ లో చదువుకున్న వాళ్ళందరూ తెలుసు ఆయన చేసిన స్కామ్. ఆయన 2 ఎకరాల పొలంతో వచ్చి ఈ 1 లక్షల కోట్ల ఆస్తులు పరుడైంది. ఆయన గురించి అందరూ తెలుసు. సానుభూతి ఏమీ లేదు. ఆల్రెడీ వాళ్ళకి భయం. అసలు ఆయన భయపడి ఢిల్లీ పోయాడుగా. ఆయన ఏం భయపరిచయం చేస్తాడు? ఆయనకే భయం పట్టుకుంది. ఆయన వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు జగన్ భయపెట్టడం. భయపడే వ్యక్తే కాదు. మాట ఇస్తే మడమ తప్పడు. మడమ తిప్పే వ్యక్తి కాదు. వాళ్ళ వల్లే కాదు.